హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. సో మేము హైదరాబాద్ సిరీస్ అండ్ వీడియోస్ పెడదామని అనుకున్నాం అనమాట. డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా హైదరాబాద్ సిరీస్ ఎందుకు అంటే మా మ్యారేజ్ అయిన 3 years తర్వాత ఫస్ట్ టైం అండి వైజాగ్ బయట అడుగుపెట్టి హైదరాబాద్ వెళ్ళడం అనమాట. నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళడం. ఇప్పుడు కాలేజ్ డేస్లో అనుకునేదాన్ని హైదరాబాద్ ఎలాగైనా నేను వెళ్ళాలి ఒకసారైనా అని చెప్పేసి. బట్ ఇన్నేళ్ళకి నా కోరిక నెరవేరినట్టే అనమాట ఒక విధంగా చెప్పాలంటే. మా హస్బెండ్ వల్ల నేను మా హస్బెండ్ ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఎక్కేసామండి. అది వీడియో తీయడం అవ్వలేదన్నమాట. ഞാനും എൻ്റെ പേരത് చూసారు కదండి మా పాప ఎలా ఆడుకుంటుందో వాళ్ళ డాడీతోని. చాలా బాగా ఆడుతుంది కదా. యాక్చువల్గా మేమైతే నైట్ టైం జర్నీ చేసినప్పుడు అసలు వీడియో తీద్దాం అనుకున్నామండి. ఇలా రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము, ఈ ట్రైన్ ఎక్కాము అని చెప్పేసి. బట్ మేము ఎప్పుడు కూడా మా హస్బెండ్, నేను, మా ఫ్యామిలీ మొత్తంలో ఎదురు లేట్ కమర్స్ అనమాట. ప్రతిదానికి లేట్ అనమాట. సో అలాగా మేము లాస్ట్ మినిట్లో ట్రైన్ ఎక్కడం జరిగిందనమాట. గరీబ్ బ్రదర్స్ అనుకుంటాను ట్రైన్. ఆ ట్రైన్ అయితే ఎక్కాము. నైట్ జర్నీ అసలు యాక్చువల్గా మేము టెన్షన్ పడ్డాము. మా పాప ఇంకా చిన్నది, 3 years. ఇంకా ఆ ట్రైన్లోని ఎలాగ ఇబ్బంది పడుతుందేమో అని చాలా వరి అయ్యాం. కానీ నైట్ అంతా అది మాత్రం హ్యాపీగా పడుకుంది. కొంచెం అటు ఇటు తిరిగేసి నన్ను కుమ్మేయడం అయితే కామనే కాబట్టి పెద్దగా అనుకున్నంత అయితే ఇబ్బంది పెట్టలేదు. అదొక్క విషయం మేము హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. నైట్ జర్నీ మొత్తం అయిపోయాక మార్నింగ్ అవ్వగానే ఒక సెల్ఫీ వీడియోలా తీసుకొని మెమరీ ఉండాలని చెప్పేసి జర్నీలోనే అలా సికింద్రాబాద్కి రీచ్ అయిపోయాం. సో ఫైనల్లీ వైజాగ్లో ఎక్కిన ట్రైన్ ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ల్యాండ్ అయిందనమాట. ఇక్కడ మేమైతే దిగిపోయాము. ఇక్కడ మాకు అన్ఎక్స్పెక్టెడ్గాని సర్ప్రైజ్ చేద్దాం అనుకొని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, జాంజిగిరి దోస్తే సర్ప్రైజ్ విజిట్ ఇచ్చారనమాట. సడన్గా అసలు వస్తారని కూడా తెలీదు. సడన్గా వచ్చేసి అక్కడ రిసీవ్ చేసుకొని ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మేము ఆ ట్రైన్కి వాళ్ళ ఏరియాకి రీచ్ అయ్యే ట్రైన్ అయితే మమ్మల్ని ఎక్కించారనమాట. వేరే ట్రైన్, అక్కడ లోకల్ ట్రైన్ అనమాట. ఇది కూడా అన్నీ మా ఆయన అప్పుడే చెప్పారు, అక్కడ ఉన్న ప్రతి వెహికల్ కూడా నిన్ను ఎక్కిస్తాను అని చెప్పేసి. నార్మల్ ట్రైన్, అలాగే అక్కడ లోకల్ ట్రైన్ కూడా ఎక్కించారు చందానగర్కి వెళ్ళడానికి అనమాట. మేము అలాగా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా మాకు టెన్షన్గా కూడా ఉంది, పాపతోని జర్నీ ఎలా ఉంటుంది ఏంటి, ఎంజాయ్ చేయగలమా లేదా అని చాలా క్వశ్చన్స్ మైండ్లో రన్ అవుతూ ఉండేవన్నమాట మాకు. బట్ అనుకున్న దానికంటే బాగానే ఎంజాయ్ చేసాము.
మేము ఫైనల్లీ సికింద్రాబాద్ నుంచి చందానగర్కి అయితే వచ్చామండి. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఉంటారనమాట, ఈ చందానగర్ ఏరియాలోని. సో ఇక్కడ ఆల్రెడీ తన ఫ్రెండ్ వచ్చాను, బయట ఉన్నాను అని చెప్పారు, వస్తున్నానని చెప్పారు. ఇంతలోకి మేము కూడా బయటకు వెళ్తున్నాం అనమాట. మా పాప మొత్తం ట్రైన్ అంతా కొత్తగా చూస్తుందనమాట. ఇన్ని ట్రైన్స్ ఉన్నాయి ఏంటి ఏంటి ఇదంతా అన్నట్టు. ఏమైనా ట్రైన్ వెళ్తే ఆ సౌండ్కి చెవులు మూసుకునేదనమాట. పెద్ద సౌండ్ వస్తుందని చెప్పి అలాగ ఉండిపోయేది చెవులు మూసుకొని. మళ్ళీ తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోయిన వెంటనే మమ్మీ ట్రైన్ వెళ్ళింది అని చెప్పి ఎగ్జైట్ అయ్యేదనమాట. అంతే వాళ్ళ ఫ్రెండ్ రిసీవ్ అయ్యాం. తన పేరు రామ్కి అనమాట. పూర్తి పేరు నాకు తెలియదండి, అడగొద్దు, రామ్కి అని పిలుస్తారు. అండ్ తను బాగా రిసీవ్ చేసుకున్నాడు. వచ్చి రిసీవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాళ్ళ ఫ్లాట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము. మేమైతే వాళ్ళ ఫ్లాట్స్ అయితే రీచ్ అయిపోయామండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్స్కి అయితే రీచ్ అయిపోయాము. కార్ అనేది కిందన సెల్లర్ పార్కింగ్లో పెట్టేసిన తర్వాత వాళ్ళ ఇంటికైతే రీచ్ అయ్యాము. చిన్న హోమ్ టూర్లో కూడా కవర్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళ ఇల్లు కూడా ఒక వీడియో తీశాను అనమాట, కోర్స్ విత్ పర్మిషన్. వీళ్ళ ఇంటి దగ్గర పావురాలు ఎక్కువ ఉన్నాయండి, పీజియన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం బాగా చాలా పీజియన్స్ ఉన్నాయండి. అంటే అసలు హైదరాబాద్ మొత్తంలోని నాకు అసలు కాకులు తక్కువ కనిపించే, పీజియన్స్ ఎక్కువ కనిపించే. పావురాలు ఎక్కడ చూసినా పావురాలే అనమాట. ఆ ఫ్లైఓవర్ దగ్గర కనుక చూస్తే మొత్తం పావురాలే. ఇంకా ఆ వైర్స్ మీద ఎక్కడ పడితే ఎక్కడ మనకు కాకులు ఎంత కామన్గా తిరుగుతాయి, అక్కడ హైదరాబాద్లోని పావురాలు అంతే కామన్గా తిరుగుతాయి అని మాత్రం నాకు అర్థమైంది. తర్వాత మా పాపకి ఇంకేంటి బర్డ్స్ ఏమైనా కనిపిస్తే ఊరుకోదు కదా, పావురం పావురం అనుకునే ఉండేదన్నమాట. మేము ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. లెఫ్ట్లోని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా ఒక టెన్షన్ అయితే ఇక్కడ నుంచి ఒక టెన్షన్ ఉండేదండి. ఇలాగా ఇల్లు ప్లేస్ మారాం కదా, ఇల్లు మారింది, మా పాప ఉండగలదా లేదా, అంటే అడ్జస్ట్ అవ్వగలదా లేదా ప్లేస్కి, కొత్త ప్లేస్కి, న్యూ ఎన్విరాన్మెంట్కి. అలాగే వాటర్ చేంజ్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా లేదా అని టెన్షన్ అయితే మేము కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాము. లక్కీలీ హెల్త్ ఏమీ అంత ఇష్యూ ఏం రాలేదు. ఇంతలోకి నేను మీకు చిన్న హోమ్ టూర్లో కూడా కవర్ చేసినట్టు ఉంటుంది అన్నాను కదా, ఇదే అనమాట. ప్రతి రూమ్ అలా తీసాను, జస్ట్ పైన తీసానండి. ఎందుకంటే
అంతకంటే డీప్గా కూడా మనం వెళ్ళకూడదు వీడియోస్లోని. ఇలాగా రూమ్స్ అనమాట. ఇది వాళ్ళ 3 బెడ్రూమ్ అనుకుంటా. అందులో ఒక రూమ్ మాకు ఇచ్చారనమాట, మాకు అలాట్ చేశారు. ఇంకా ఒక కొన్ని డేస్ కానీ ఒక వీక్ కోసం అని చెప్పి వచ్చాము కదా, కొంచెం ఈజీగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి వాళ్ళు ఒక రూమ్ అయితే ఇచ్చారు. చూడండి మా హస్బెండ్ ధీమాగా కూర్చొని ఏం చేస్తున్నారో, సిస్టమ్ అదే ల్యాప్టాప్ ముందు కూర్చొని స్టాక్స్ చూస్తున్నారండి అంత సిన్సియర్గా. ఇక్కడికి వచ్చాక కూడా స్టాక్స్ అయినా తిరగడానికి కదా వచ్చాము అని అంటే ఆయన రియాక్షన్ ఏంటో తెలుసా? మేనేజ్ చేస్తా అన్న హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ మేము తిరగడం కోసం అందులోగా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ స్కూటీ ఇచ్చారనమాట. సో దట్ మనకి ట్రాన్స్పోర్ట్కి అంత ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి. ఇలాంటి టైంలో నాకు అనిపించిందండి, హైదరాబాద్లో నేను అసలు గూగుల్ మ్యాప్స్ ఏముంటుందిలే అని అనుకునేదాన్ని. బట్ హైదరాబాద్ వెళ్ళాక గూగుల్ మ్యాప్స్ ఒక దేవతలా కనిపించింది అనమాట. గూగుల్ దేవత అంటారు కదా, అలాగ మ్యాప్స్ దేవత అని అనాలనిపించింది అనమాట. దాన్ని బేస్ చేసుకొని చాలా తిరిగేసామన్నమాట వెహికల్ పట్టుకొని. ఫస్ట్ అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళామండి. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ గూగుల్ మ్యాప్స్ కంటిన్యూ చేసామన్నమాట. మేమైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము అంటే పీవీఆర్ సినిమాస్కి వెళ్ళామన్నమాట. దాని తర్వాత ఇంకొక షాపింగ్ మాల్కి కూడా వెళ్ళాము, ఇనార్బిట్ మాల్ ఐ గెస్.
షాపింగ్ మాల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ పార్కింగ్ చూసారా, చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఈ కార్ పార్కింగ్ మాత్రం అండర్ గ్రౌండ్లోనే ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే పార్కింగ్ లెవెల్స్ అలాగ తిరుగుతూనే ఉన్నామండి. పార్కింగ్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఈజీగా పట్టేసేలాగా ఉందన్నమాట. ఇలా పెద్ద ప్రాసెస్లా అనిపించింది. దేవుడి చుట్టూ తిరిగేదేదో దేవుడి చుట్టూ తిరిగితే పుణ్యమైన వస్తుంది అన్నట్టు అనిపించింది అనమాట. వెహికల్ మీద వెళ్తేనే ఎలాగ ఉంది, ఇంకా బై వాక్ వెళ్తే అంతే సంగతులు ఈ పార్కింగ్లో కనుక. రాగానే ఒక కిందన అలా తిరిగేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుదాన్ని కూర్చుంటే మా హస్బెండ్ ఏమో ఫోటో తీయమని చెప్పాను. ఇప్పుడే కదరా కూర్చున్నాను అన్నట్టు ఇచ్చారు మా ఆయన రియాక్షన్. మన గురించి తెలిసిందే కదండి, అలాంటి రియాక్షన్ ఇచ్చిన ఫోటో మాత్రం తీయించుకున్నాను. మేము కొంచెం టైర్డ్గా ఉన్నాము, బట్ స్టిల్ మీకోసం అని చెప్పి ఓపిక తెచ్చుకొని మరీ వీడియో తీసాను. అంతే, అంత ఫుల్ ప్లెజర్గా తీయలేదు కానీ బట్ ఏదో అవుట్లైన్గా అవుట్లుక్గా ఒక వీడియోలా తీసాను అనమాట.
ఫ్లోర్లో రౌండ్స్ వేస్తూ ఉంటే కనిపించిందండి పీపీ కార్టింగ్ అని చెప్పి. యాక్చువల్గా అక్కడ పిల్లల బోధవి చేత ఏమైనా ఆడిద్దామని లోపలికి తీసుకెళ్తే కార్టింగ్ రేస్ ఉందన్నమాట. నాకు అది కూడా ఎప్పటి నుంచో చేయాలని ఒక చిన్న కోరిక అనమాట. మా హస్బెండ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ట్రై చేస్తావా అని అడిగారు. ఇంక మనం వదులుతామా గోల్డెన్ ఆపర్చునిటీస్, వెంటనే నేను చేస్తానని చెప్పి అన్నాను. కానీ ఫస్ట్ అయితే టెన్షన్ పడ్డాను అనమాట. ఏంటి తీగల్లా లేదా రేసింగ్ కార్ లాగా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా ఈజీగా ఉందన్నమాట. ఈ కిడ్స్ గేమ్స్ అన్నీ ఉన్నాము. పాప ఫస్ట్ ఆడేస్తాను అన్నది. అది ఎక్కించిన తర్వాత చూస్తే నేను ఆడను అని భయపడి ఏడ్చేసేదనమాట. ఇంకా నేను లక్కీగా టికెట్స్ ఇంకా తీసుకోలేదు. తీసుకోవడానికి ఇలాగా వాళ్ళ ఫాదర్ వెళ్ళారు. ఇంతలో పాప గోల పెట్టేస్తుందని వద్దని చెప్పేసాను అనమాట. చూసిన తర్వాత మేము ఇంతలోకి పాప ఎలాగా ఎంజాయ్ చేయట్లేదు కాబట్టి నేను ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంతలోకి ట్రయల్గా చూశాను ఫస్ట్ నేను చేయగలనా లేదా అసలు ఏంటి అని చెప్పి. ఒక రౌండ్ చూశాక వేరెవరో డ్రైవ్ చేస్తుంటే ఓకే నేను చేయగలలేమో అని అనిపించింది. అప్పుడు మా హస్బెండ్తో చెప్పాను అనమాట, ఓకే లెట్స్ ట్రై దిస్, నేను ట్రై చేస్తాను అని చెప్పి. సౌండ్ కూడా మీకు తెలుస్తుందని ఇక్కడ ఆడియో కూడా అన్మ్యూట్ చేస్తున్నాను. కొంచెం నిశ్శబ్దంగా కూడా అనిపిస్తుంది కదండి. యాక్చువల్గా కొన్ని సైలెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి, నాకు అలా అనిపించింది అనమాట. సో ఇంతలోకి నేను లోపల టెన్షన్ ఉన్నా సరే మేనేజ్ చేసేస్తూ అతన్ని, వాళ్ళకి తెలుగు రాదనమాట, హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో హిందీలో నేను కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ బాగా క్లియర్గా 1-2 సార్లు అడిగి తెలుసుకున్నాను అనమాట. మరి మధ్యలో అయిపోకూడదు కదా అని చెప్పి ఇంటెన్షన్తో. వాళ్ళు కూడా అసలు ఓపిక పోకుండా, అంటే అంత పేషెన్స్ లూజ్ అవ్వకుండా చాలా బాగా ఓపిక్గా చెప్పారు. అడిగిన క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు చాలా పేషెంట్గా చెప్పారనమాట. తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట.
అమ్మదినమ్మా, ఇది హైలైట్, బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అలాగా నేను ఒక 3 ల్యాబ్స్ వేసాను అనమాట. చాలా బాగుందండి. యాక్చువల్గా స్టార్టింగ్ కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ ఒక్కొక్క ల్యాబ్కి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బాగా కాన్ఫిడెన్స్ వచ్చే టైంకి ల్యాబ్స్ అయిపోయాయి అనమాట. సో మేము అలాగా పీపీ కటింగ్ బయటకు వచ్చాము. ఇంతలోకి మా పాప అసలు సాటిస్ఫై అవ్వలేదు. మీరే ఎంజాయ్ చేస్తున్నాను, నా ఎంజాయ్మెంట్ ఏదన్నట్టు. ఇంకా కిడ్స్ ప్లే స్టేషన్కి వెళ్ళామన్నమాట. అక్కడ మా హస్బెండ్ ఇంతలోకి కనుక్కుంటున్నారు గేమ్స్కి సంబంధించినవి ఏంటి అని చెప్పేసి. ఇంతలోకి మొత్తం అంతా ఒక లుక్ వేసి వాళ్ళు కూడా ఆడుకొని అంతా జరిగిందనమాట.
విధంగా గేమ్స్ అన్ని లుక్ వేసిన తర్వాత ఇంకొక గేమ్ ఉందండి, అది పెద్దవాళ్ళకి. నాకు అలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట, కానీ అది ఎక్కడ అవ్వలేదు. అదనమాట, అవన్నీ అరుపులు అనమాట. అందులో ఉన్న వాళ్ళ అరుపులు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో తర్వాత మేమైతే మళ్ళీ వెళ్ళాము, కంటిన్యూ చేసాం మా వాకింగ్. ఇక్కడ ఏఎంబి సినిమాస్ వచ్చామన్నమాట. యాక్చువల్గా అక్కడ మూవీ చూద్దాం అనుకున్నాము, బట్ మేము వెళ్ళిన టైమింగ్కి ఆ మూవీ వచ్చే టైమింగ్కి ఇంకా 1.5 hour గ్యాప్ ఉంది నెక్స్ట్ షోకి వేయడానికి. 1.5 hour గ్యాప్ వెయిట్ చేసి చూడడం ఎందుకు, ఇంకో రోజు వద్దాము మళ్ళీ ఓన్లీ మూవీ కోసం మూవీ చూద్దాము అని అయితే అనుకున్నాం మేము యాక్చువల్గా. బట్ మాకున్న తక్కువ టైంలోనే అంతా మిగిలిన ప్లేసెస్ కవర్ చేయడానికి చాలలేదు. సో ఇది ప్లాన్ అయితే చేసుకున్నాము వెళ్దామని, బట్ అవ్వలేదన్నమాట. కనుక్కున్నాము యాక్చువల్గా, వెళ్ళి కనుక్కుంటే నెక్స్ట్ షో టైమింగ్స్ ఇంకా 1.5 hour వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నారు. సో ఇంకా మేము అంత టైం లేదని ఇంకా కంటిన్యూ అయిపోయామన్నమాట. ఇంకా అది స్కిప్ కొట్టేసి ఒక్కసారి మొత్తం మాల్ మొత్తం ఒక ఓవరాల్ వ్యూ అనేది మీకు ఇద్దామని ట్రై చేసి, ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే చాలా టైర్డ్గా ఉన్నాం యాక్చువల్గా. చూసాము ఆబ్వియస్గా నేను ఫుడ్ కోర్ట్ కూడా వెళ్ళాను, ఒక 2-3 ట్రై చేశాను, బట్ అవన్నీ తీయడానికి అవ్వలేదన్నమాట. ఆకలిలోనే తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు, గబగబా తినేసి తర్వాత మేము కిందకైతే వెళ్ళిపోయాము. బైక్ వెతుక్కోవడానికి పార్కింగ్లో అదొక టైం పట్టింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారేమో, కానీ లేదు. నెక్స్ట్ ఇంకొక షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట, ఇనార్బిట్ మాల్ ఐ గెస్. ఇనార్బిట్ మాల్కి వెళ్ళిన తర్వాత చూసేయండి ఏం చేశాను. ఎలాగైతే మేము లాస్ట్కి అయితే మేము ఈ పార్కింగ్ నుంచి బయటకు వచ్చేసామండి. యాక్చువల్గా చీకటి అయిపోయింది అనుకున్నాం, బట్ మరీ అనుకున్నంత చీకటి అవ్వలేదు. ఈవినింగ్ నుంచి ఇంకా నైట్ అవ్వబోతుంది అనమాట. సో బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం లైటింగ్ చూసాక ఓకే మరి లేట్ అవ్వలేదు, పర్వాలేదు, ఇంకో షాపింగ్ మాల్ కూడా మనం మేనేజ్ చేయొచ్చు, ఎలాగో వచ్చాము కదా ఫస్ట్ డేనే కవర్ చేసేద్దాము, ఇనార్బిట్ మాల్కి వెళ్దాము అని చెప్పేసి ఇంకా గూగుల్ తల్లిని నమ్ముకొని గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని ఈ ఏఎంబి నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట, ఇనార్బిట్ మాల్కి. బట్ హైదరాబాద్ అందమంతా నైటే ఉంటుందండి, అసలు ఏమున్నదండి అసలు. ఆ బిల్డింగ్స్, ఆ లైటింగ్ చాలా అంటే ఏదో ఫారెన్లో ఉన్నట్టు అనిపించింది అయితే కొన్ని ప్లేసెస్ అయితే కనుక. ఆ నైట్ చీకట్లోని ఆ బిల్డింగ్ లైట్స్ వావ్ చాలా బాగుందండి. అసలు ఐటీ మొత్తం అక్కడే ఉన్నట్టు అనిపించింది. ఆబ్వియస్లీ అక్కడే ఉందనుకోండి, బట్ చాలా బాగుందండి యాక్చువల్గా. మీకు కూడా వ్యూస్ చూపిస్తాను. హైదరాబాద్ చూసిన వాళ్ళు అయితే ఆల్రెడీ ఏముందో తక్కువ అని అనిపిస్తుంది, కానీ అలాగ వైజాగ్లో ఉండి సడన్గా
టూరిస్ట్ కింద వచ్చి ఫస్ట్ టైం చూడడం వల్ల మేబీ నేను ఇంత ఎక్సైట్ అవ్వచ్చేమో, బట్ చాలా అయితే బాగుందండి. సో మొత్తానికి నార్పేట్ మాల్ నుంచి బయటకైతే వచ్చాము. దాని తర్వాత ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ బాగుంటుంది అని చెప్పేసి అది కూడా ఒకసారి చూసేద్దామని అనుకున్నాం అనమాట. వెళ్తున్నప్పుడు ఆన్ ద వేలోనే అలాగా నైట్ టైం అయితే వ్యూ బాగుంటుంది కదండి, లైట్స్ అవన్నీ బాగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి. బట్ ఆల్మోస్ట్ వైర్లోని పవర్ అంతా పోయినట్టుంది, కొంచెం అంత బ్రైట్గా లేదనమాట. అక్కడ డ్యామేజెస్ లాగా కొంచెం బ్రేక్గా ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, ఎలాగున్నా దాన్ని మనం యాక్సెప్ట్ చేసేలా ఉండాలని చెప్పేసి ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేసాం. మ్యాక్సిమం మన దగ్గర పెద్ద పెద్ద డ్రోన్లు అలాంటివి లేవు కాబట్టి ఆ ఉన్న ఫోన్తోనే మ్యాక్సిమం కవర్ చేసేలా ట్రై చేశాను.
సో ఇలాగా హైదరాబాద్లో మా డే 1 గడిచిందనమాట. ఇన్ ఆర్బిట్ మాల్కి, ఏఎంబి మూవీ మాల్కి, అలాగే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళామన్నమాట. మీకు మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం మా వీడియో చూస్తే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హడావిడి. థ్యాంక్ యూ.